అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో మనిషి ఏ విధంగా ఉండాలి అనే విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మనం ప్రకృతి గురించి తెలుసుకుందాం. ప్రకృతి ఎంత అందంగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో కదా. అలాంటి ప్రకృతి కూడా ప్రతి ఋతువులోనూ తన స్వభావాన్ని మార్చుకుంటుంది. శిశిర ఋతువులో చెట్లకు ఉన్న ఆకులన్నీ రాలిపోతాయి. శిశిర ఋతువులో రాలిన ఆకులన్నీ మళ్ళీ వసంత ఋతువులో చిగురిస్తాయి. ఈ ప్రపంచంలో మారనిది ఏదీ లేదు. స్థిరంగా కనబడే భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అడవిలోని జంతువులన్నీ ఒకచోట సమావేశమయ్యి మానవుల్లో గొప్ప ఏమిటి, మనకన్నా గొప్పవాడా అని చర్చించడం మొదలుపెట్టాయి. అప్పుడు సింహం ఇలా అంటుంది, నేను ఆకలితో ఉంటే తప్ప జంతువుల్ని చంపను. నా ఆకలి తీరాక నేను విశ్రాంతి తీసుకుంటాను. ఆ సమయంలో ఎన్ని జంతువులు నా ముందు గంతులేసినా సరే నేను ఏం చేయను. కానీ ఈ మానవుడు చచ్చేంత ఆశాపరుడు. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి అని అనుకుంటూనే ఉంటాడు. అటువంటి మానవుడికి మనల్ని బంధించే హక్కు ఎవరిచ్చారు? అతను మనకన్నా ఏ విధంగా గొప్ప? అంది సింహం. ఆ మాటలకి కుక్క, నిజమే, మానవుడికి అత్యాశ ఎక్కువ. దానికి తోడు విశ్వాసం కూడా లేదు. నాకు తిండి పెట్టిన మనిషి దగ్గర నేను ఎంతో విశ్వాసంగా పడి ఉంటాను. అతనికి ఎవరు హాని చేసినా నేను ప్రాణాలతో విడిచిపెట్టాను. కానీ ఈ మానవుడు తిన్నింటి వాసాలు లెక్క పెడతాడు. అన్నం పెట్టిన వారికి అన్యాయం చేస్తాడు. మానవుడు మనకన్నా గొప్ప ఏం కాదు అంది కుక్క. ఆ మాటలు విన్న ఏనుగు, అవునవును, మానవుడి కన్నా నేను ఎన్నో రెట్లు శక్తివంతురాలిని. ఎంతటి బరువునైనా మోస్తాను. అలాగే నాకు తెలివితేటలు కూడా ఎక్కువ. ఏ పని నేర్పించినా చేస్తాను. కానీ మానవుడు స్వార్థపరుడు. నా పనులన్నీ నా చేత చేయించి క్రెడిట్ వాడు తీసుకుంటాడు. ఇలా జంతువులన్నీ మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. దీని పరిష్కారం కోసం ఒక ముని దగ్గరికి వెళ్ళాయి. ఇదంతా విన్న ముని నవ్వుతూ, నిజమే, మీరన్నది అక్షరాల సత్యం. కానీ మీకు మానవుడికి చాలా తేడా ఉంది. మానవుల్లో మార్పు సాధ్యం, మీలో అసాధ్యం. ఉదాహరణకి సింహానికి మాంసానికి బదులు పూరీలు పెడితే తింటుందా? అదేవిధంగా పెద్ద పులికి పెసరెట్టు పెడితే సరిపోతుందా? నక్కకి మంచి బుద్ధులు నేర్పితే దాని జిత్తులు మానుకుంటుందా అని ఇలా ప్రశ్నించాడు. అప్పుడు జంతువులు, నిజమే, అది చాలా కష్టము అన్నాయి. కానీ మానవుడు మొదట పండ్లు కాయలు తినేవాడు. తర్వాత జంతువులను రాళ్లతో కుట్టి వాటిని భుజించేవాడు. దాని తర్వాత రాళ్లకు బదులుగా విల్లు బాణం తయారు చేసుకున్నాడు. తర్వాత నిప్పును కనుగొన్నాడు. తర్వాత వంటను వండుకొని తినడం ప్రారంభించాడు. ఇలా మానవుడు తన తెలివితేటలను ఉపయోగించుకొని జీవితాన్ని మార్చుకున్నాడు. ఇలా మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోగలరా అని మునీశ్వరుడు జంతువుల్ని అడిగాడు. మీరు చెప్పింది నిజమే, మేము ఎవరము మారలేము. మార్పు మాలో సాధ్యం కాదు అని అంది సింహం. మాటలు విన్న కోతి, అయ్యా మునీశ్వరా, సరే, మీరు చెప్పింది నిజమే, మేము మారలేము. మరి మనుషుల్లో కూడా అలా మారని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఏంటి అని అడిగింది. దానికి ముని నవ్వుతూ, అలాంటి వాడికి మీకు తేడా లేదు అని వెళ్ళిపోయాడు. సారి ఆలోచించండి, ఈ ప్రపంచంలో మారనిదంటూ ఏదీ లేదు. అలాగైతే గొంగలి పురుగు సీతాకొక చిలుకగా మారుతుందో మనిషి కూడా కాలానుగుణంగా మారాలి. మీరు మారాలంటే ముందుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మీకై మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోండి. అది ఎలా అంటే, ఫస్ట్ వన్, నేను నా వయసుకు తగినట్లు ప్రవర్తిస్తున్నానా? సెకండ్ వన్, నేను ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నానా? నెక్స్ట్ థర్డ్ వన్, నేను ప్రపంచంలో జరిగే మార్పులను గమనిస్తున్నానా? నెక్స్ట్ ఫోర్త్ వన్, నేను చదువులో కానీ ఉద్యోగంలో కానీ బద్ధకంగా ఉన్నానా? నేను ఈ కాంపిటీషన్ ప్రపంచంలో నెగ్గుకు రావడానికి కృషి చేస్తున్నానా? నేను పైకి రావాలంటే ఏం చేయాలి? నేను మాట్లాడడానికి మొహమాట పడుతున్నానా? నెక్స్ట్, నేను ఇతరులపై ఆధారపడకుండా నా పనులు నేను చేసుకోగలనా? నేను భవిష్యత్తు అంటే భయపడుతున్నానా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు రాసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని మీరే మార్చుకోవాలి. మీకు మీరే కౌన్సిలింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని మార్చడానికి ఎవరూ రారు, ఏదీ చేయరు. మార్పు చైతన్యానికి చిహ్నం. చైతన్యం జీవనానికి చిహ్నం.